నందినగర్ ఇంట్లో కేసీఆర్ విచారణ ముగించారు సిట్ అధికారులు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. దాదాపుగా 4.5 గంటల పాటు సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ విచారణ ప్రారంభించారు అధికారులు. నందినగర్ ఉన్నటువంటి ఆయన నివాసంలోనే ఈ విచారణ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 4.5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 4.5 గంటల నిమిషాల పాటు కేసీఆర్ ని సిట్ ప్రశ్నించింది. గతంలో విచారించిన వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా కేసీఆర్ కు ప్రశ్నలు సంధించారు అధికారులు. నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ముగించారు సిట్ అధికారులు. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే కేసీఆర్ ని 3 గంటల నుంచి ఇప్పటి వరకు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. సిట్ సంబంధించిన 6 బృందం, ఏదైతే 6 సభ్యుల బృందం మొత్తంగా విచారణ చేపట్టింది. అయితే విచారణలో దాదాపు చాలా కీలక అంశాలు కూడా పేర్కోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో చాలా విషయాలు కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ విచారణలో ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే గతంలో ఏదైతే రాజకీయ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఉన్న ఆధారాలను అటు కేసీఆర్ ముందు పెట్టి ఆ మేరకు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ సంబంధించి చూసినట్లయితే అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, లేకుంటే గతంలో అధికారులు ఏదైతే అప్పుడు ప్రభాకర్ రావచ్చు, తిరుపతన్న కావచ్చు, లేకుంటే రాధాకృష్ణ రావచ్చు, లేకుంటే భుజంగ రావచ్చు, వీళ్ళని విచారించిన సమయంలో కొంత సమాచారం వచ్చింది. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నేతల్ని విచారించినప్పుడు కొంత సమాచారం వచ్చింది. ఈ సమాచారం మొత్తంగా క్రోడీకరించి ఆ మేరకు వచ్చిన మిస్సింగ్ మొత్తాన్ని కూడా క్రోడీకరిస్తూ అటు కేసీఆర్ ని విచారణ జరిగింది. 3 గంటల నుంచి దాదాపుగా 4 గంటల 50 నిమిషాల పాటు అటు కేసీఆర్ ని 6 సభ్యులు కూడా సిట్టు బృందం విచారించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించింది. అయితే తనతో పాటు న్యాయవాది కావాలని చెప్పి అడిగినప్పటికీ అటు సిట్ అధికారులు అనుమతించలేదు. ఎందుకంటే ఇక గతంలో ఏదైతే కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేకుంటే సంతోష్ కావచ్చు, వాళ్ళని విచారించినప్పుడు సిఆర్పిసి 160 కింద విచారించినప్పుడు వాళ్లకు న్యాయవాదిని అనుమతించలేదు. కాబట్టి మిమ్మల్ని కూడా అనుమతించబోమని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక్కరిని 2వ అంతస్తులో ఏదైతే కేసీఆర్ నందినగర్ తన ఇంట్లో 2వ అంతస్తులో మొత్తం సిట్ అధికారులు ఒక సెటప్ చేయడం జరిగింది. ఆ సెటప్ మొత్తాన్ని కూడా ఏదైతే కేసీఆర్ ఒక్కరిని అనుమతించడం జరిగింది. సిట్ అధికారులు లోపలికి పిలిచి లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ కొంతసేపు ఇంట్రడక్షన్ జరిగింది. ఏదైతే సిట్ అధికారులు తాము ఎవరు ఏంటి మా ర్యాంక్ ఏంటి అనే విషయం కూడా అధికారులు అతనితో ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత విచారణ ప్రారంభం జరిగింది. అయితే విచారణలో చాలా అంశాలు కావచ్చు, చాలా ప్రశ్నలు కూడా అధికారులు అటు సిట్టు బృందం సంబంధించిన అధికారులు ఒక్కొక్కరుగా అటు కేసీఆర్ ప్రశ్నించారు. అతని దగ్గర సమాచారం రాబట్టగలిగింది. అయితే ఈ సమాచారం సంబంధించి పూర్తి స్థాయిలో అంటే సుదీర్ఘంగా చెప్పకుండా కొన్ని పొడిపొడిగా సమాధానం చెప్పినట్టుగా ఉన్నాయి. అయితే చాలా సమాధానాలు కూడా తనకు తెలియదని దాంతో కూడా చెప్పినట్లుగా మనకు సమాచారం. ఎందుకంటే చాలా చూస్తే తనకు సంబంధం లేదు, తనకు ఈ కింది స్థాయిలో జరిగే వ్యవహారం తనకు సంబంధం లేదు, తనకు తెలియకుండా జరిగిపోతుంటాయి. తాను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, ఆ హోదాలో ఉన్న సందర్భంలో తనకు కింద సమాచారం కావాలంటే తప్పించి ఎవరిని ఏ విధంగా వేధించాలి, లేకుంటే ఎవరి దగ్గర ఫోన్ ట్యాప్ చేయాలనే విషయం కూడా తాను చెప్పే ప్రసక్తి లేదు. కాబట్టి కింద జరిగిన వ్యవహారం తనకు సంబంధం లేని విషయాన్ని కూడా కేసీఆర్ పదే చెప్పినట్లుగా ఉన్న సమాచారం. అయితే దీంట్లో చూసినట్లయితే కేసీఆర్ చెప్పిన దానికి బట్టి కొన్ని క్రాస్ క్వశ్చనింగ్ చేసి ఆ మేరకు చాలా వరకు ఒక 30 నుంచి 50 క్వశ్చన్ల వరకు అధికారులు అటు కేసీఆర్ ను వేసి అతని దగ్గర సమాధానం రాబట్టగలిగారు. చాలా వరకు అయితే గతంలో విచారించిన అధికారుల దగ్గర నుంచి కావచ్చు, రాజకీయ నేతల నుంచి ప్రశ్నల నుంచి సేకరించిన వాటిని మిస్సింగ్ కి సంబంధించి మాత్రమే అడిగి సమాచారం సేకరించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఈ మొత్తం స్టేట్మెంట్ మొత్తాన్ని కేసీఆర్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా అధికారులు వీడియో షూట్ చేయడం జరిగింది, ఆడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఏదైతే రైటర్స్ మొత్తంగా కేసీఆర్ చెప్తున్న ప్రతిదాన్ని కూడా టైప్ చేసి దానికి సంబంధించి పూర్తి కూడా ఒక స్క్రిప్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కేసీఆర్ విచారణ పూర్తయింది. ఆ విచారణ సంబంధించిన
స్క్రిప్ట్ మొత్తం తయారైన తర్వాత దానిపైన స్టేట్మెంట్ పైన కేసీఆర్ సంబంధించిన సంతకాలు తీసుకుని ఆ తర్వాత కేసీఆర్ ని కిందికి పంపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరికొంత సమయం కూడా ఉంటది. ఆ తర్వాత కేసీఆర్ అటు బీఆర్ఎస్ భవన్కి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే కేసీఆర్ విచారణ మాత్రం ముగిసిపోయినట్లుగా అధికారులు చెప్పారు. అయితే రమేష్ పైట్ల ఈ రోజుతో విచారణ ముగిసినట్టు అనుకోవాలా, లేకపోతే మళ్లీ సిట్ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఎస్, దీనికి సంబంధించి కూడా మరి మా అవసరమైన పక్షంలో అంటే గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేకపోతే సంతోష్ ని వీళ్ళ విచారించిన సమయంలో సిఆర్పిసి 160 కింద మిమ్మల్ని విచారించాం కాబట్టి ఆ విచారణ సందర్భంగా మీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, మళ్లీ అవసరమైన పక్షంలో విచారణకు పిలుస్తాము అనే విషయాన్ని కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా అవసరమైన పక్షంలో మళ్లీ హరీష్ కేటీఆర్ ను పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పిన తర్వాత ఆ విషయాలు మళ్ళీ క్లారిఫై చేసుకోవడం కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం కావచ్చు, దానికి సంబంధించిన విషయాన్ని రాబట్టడం కావచ్చు, లేకుంటే దానికి సంబంధించి అంటే ఏమైనా కొత్త విషయం వస్తే దానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవసరమైన పక్షంలో సిఆర్పిసి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అవసరమైన పక్షంలో మళ్లీ పిలిచే అవకాశం ఉందని చెప్పి కూడా కేసీఆర్ కి చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రమేష్ పైట్ల ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి మనం చూస్తున్నాం, ఆఖరికి ఏ విధంగా ఈ విచారణ వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా నిలిచింది. సో ఇది ఆఖరి అంకానికి చేరుకున్నట్టుగానే ఇప్పుడు భావిస్తున్నాం. కేసీఆర్ వరకు విచారణ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? సిట్ అధికారులు ఏం చేసే అవకాశం ఉంది? ఎస్, దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వ్యవహారం నడుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావును పలు దఫాలుగా విచారించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదొక సుదీర్ఘంగా కొనసాగుతున్న విచారణ కాబట్టి ఈ గత రెండేళ్ల కాలం నుంచి జరుగుతున్న ఈ విచారణ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నాళ్ళు కొనసాగిస్తారు, ఎంతకాలం కొనసాగిస్తారు, ఎంతమందిని విచారిస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేయదలుచుకున్నారు, మీరు ఏం చేయదలుచుకున్న విషయం కూడా సుప్రీంకోర్టు కూడా పోలీసులు ప్రశ్న జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి చూసినట్లయితే త్వరలోనే అంటే ఈ నెల ఎండింగ్ వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ వేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి దీనిలోనే భాగంగానే కేసాన్ని పిలిచి విచారించామని చెప్పి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకొంతమంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 618 సెల్ ఫోన్ నెంబర్స్ ఇప్పటివరకు టైప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దానిలో ఇప్పటికీ 300 మందిని విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఇంకొంతమంది కూడా విచారించే అవకాశం ఉంది. దీంట్లో మరొక 2-3 కీలకమైన వ్యక్తులను కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన అంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళని మరో 2-3 పిలిచి విచారించే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా త్వరలో నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా పిలవబోతున్నారు. వాళ్ళని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంట్లో సంబంధించిస్తే ఇప్పటికే దాదాపుగా కేసు విచారణ సంబంధించి పూర్తయింది అనుకోవచ్చు. కేసీఆర్ తో పాటు మరికొంతమందిని ఇంకా విచారించిన తర్వాత దీనికి సంబంధించి చూసినట్లయితే సిట్టు అధికారులు పూర్తి స్థాయిలో లీగల్ కావచ్చు, లేకుంటే ఈ టెక్నికల్ గా మొన్నే అన్ని ఎవిడెన్స్ సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ని ఈ మంత్ ఎండింగ్ లోనే దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు మేము సమయం తీసుకున్నాం కాబట్టి ఈ మంత్ ఎండ్ లోగా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ఆ తర్వాత ట్రయల్ మొదలుపెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అండ్ రమేష్ పైట్ల మనం విచారణ జరిగిన తీరు చూస్తున్నాం. గత 2 ఏళ్ల నుంచి చూస్తే 1 by 1 మొదటిగా అధికారుల విచారణ పూర్తయింది. ఆ తర్వాత రాజకీయ నాయకుల విచారణ 1 by 1 చేసుకుంటూ వచ్చారు. హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్ వరకు వచ్చి ఆగింది ప్రస్తుతానికి. సో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. సో ఎవరి పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి, ఎవరిని నెక్స్ట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది అసలు? ఎస్, నెక్స్ట్ ఎవరిని పిలవబోతున్నారు అనేది ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ కుటుంబంలోని మరో 2 కూడా పిలిచి విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అధికారులు ఏదైతే ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఆ 2 ఎవరన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం. ఆ 2 ఎవరన్నది కూడా సిట్ అధికారులు నోటీస్ ఇచ్చేవారు కూడా ఎవరు తెలియదు. సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఆ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ మరో 2 విచారించిన తర్వాత కేసీఆర్ కుటుంబంలోని మరో 2 విచారించిన తర్వాత ఆ తర్వాత సిట్టు సంబంధించి అటు ఛార్జ్ షీట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రైమరీ ఛార్జ్ షీట్ కావచ్చు, మిగతా కావచ్చు ఇప్పటికి వేయడం జరిగింది. ఏదైతే సిట్ అధికారులు చూస్తున్నాం లైవ్ లో చూస్తూ విజయ్ కుమార్ కావచ్చు, మరికొందరు కావచ్చు సిట్ అధికారులు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సిట్టు విచారణ పూర్తయిపోయింది. పూర్తి స్థాయిలో మన లైవ్ లో చూడొచ్చు. సిట్టు అధికారులు విచారణ పూర్తయిందని చెప్పి వాళ్ళే విజయ్ కుమార్ తో పాటుగా సిట్ అధికారుల బృందం 6 సభ్యులుగా సిట్ అధికారుల బృందం ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అటు కేసీఆర్ ని ఇప్పటికే మీ విచారణ పూర్తయిపోయింది, మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ సంబంధించి
సంబంధించి అటు ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ పైన అటు స్టేట్మెంట్ పైన పూర్తి స్థాయిలో కూడా సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది. సిట్టు అధికారులు సిట్టు సెకండ్ చీఫ్ గా ఉన్న విజయ్ కుమార్, తర్వాత నారాయణ రెడ్డి, తర్వాత వెంకటగిరి, తర్వాత కేఎస్, తర్వాత మిగతా రవీందర్ రెడ్డి, ఇట్లా మొత్తం 6 సభ్యులుగా సిట్టు బృందం మొత్తంగా విచారణ పూర్తి చేసింది. ఆ విచారణ ప్రక్రియ పూర్తి అయిపోయిందని చెప్పి ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పుడే విచారణ పూర్తయింది అనే దాఖలాలకు అధికారులు పూర్తిగా బయటకు వెళ్లిపోతున్నారు. సిట్ అధికారులు దాదాపు 3 గంటలకు లోపలికి 2 గంటల 50 నిమిషాల లోపలికి వచ్చిన సిట్ అధికారులు ఇప్పుడు కరెక్ట్ గా 8 గంటల పైచిలుకు ప్రాంతంలో బయటకు అంటే దాదాపు 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ప్రశ్నించి వివిధ రూపంలో ప్రశ్నించి వివిధ రకాలుగా ప్రశ్నించి చాలా సమాధానాలు రాబట్టగలిగారు. అయితే ఈ సమాధానాలు ఏంటివి, సిట్ అధికారులు ప్రశ్నలు ఏంటివి అనే విషయం కూడా ఇప్పటివరకు బయటకు తెలియదు. అయితే కొంత సమాచారం ఉన్న సమయానికైతే పూర్తి ఆధారాలు గతంలో వచ్చిన ఆధారాలు కావచ్చు, గతంలో వచ్చిన సమాచారం కావచ్చు, ఆ సమాచారాన్ని మొత్తంగా ముందర పెట్టేసి ఆ సిట్ అధికారులు కేసీఆర్ ముందు పెట్టి పూర్తి స్థాయిలో విచారించినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకొంతమందిని విచారించిన తర్వాత ఫర్దర్ గా ఛార్జ్ షీట్ పూర్తిగా ఫైనల్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ సిట్టు విచారణ కేసీఆర్ సంబంధించిన సిట్టు విచారణ పూర్తయిపోయింది. ఫర్దర్ గా కేసీఆర్ బీఆర్ఎస్ భవన్ కి వెళ్లి అటు ప్రెస్ మీట్ పెడతారా లేకుంటే డైరెక్ట్ మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్తారా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.